హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి 7 days టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈరోజు మనం డే 7లో ఉన్నామండి. సో ఈ రోజుతో మన టైం టేబుల్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదండి ఎగ్జామ్ ఎప్పుడు అనేది. సో వచ్చిన వెంటనే మీకు అనేది నేను ఇన్ఫామ్ చేస్తాను. చాలామంది అయితే మేబీ ఎగ్జామ్ ఉండదు అంటున్నారు, అంటే ఈ మంత్లో ఉండదు అంటున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ నోటిఫికేషన్, బట్ చెప్పలేమండి, ఇవ్వచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. మీరైతే ప్రిపరేషన్ని ఆపకండి. సో ఈ 7 days టైం టేబుల్ ఈ రోజుతో అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం అనేది, ఏం ఏం చేద్దాం అనేది ఎవరికైనా ఐడియా ఉంటే, ఒకవేళ ఇది చేద్దాం, ఇది చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా. సో నేనైతే మళ్ళీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి. ఎగ్జామ్ రాసిన కాడి నుంచి నేనైతే బ్రేక్లోనే ఉన్నానండి, బ్రేక్ తీసుకున్నాను. బట్ ఇంకా స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి, మనం ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను. సో మీరంతా ఏం చేస్తున్నారు? ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాకుండా ఎవరైతే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ రాసేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి ప్రిపేర్ కాకుండా ఉంటారో వాళ్ళైతే ఏం చేస్తున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అనే వాళ్ళు కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను, ఓకేనా. నేనైతే మెల్లగా ఎన్టీపీసీకి మళ్ళీ ఎగ్జామ్కి ఒకవేళ మనం సెలెక్ట్ అయితే CBT 1లో మనం సెలెక్ట్ అయితే CBT 2కి అనేది మనం ప్రిపరేషన్ కూడా సేమ్ సిలబసే కాబట్టి, సో ఇప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ చేసి డైలీ ఒక 2 to 3 hours ప్రిపేర్ అవుతూ ఉన్నామనుకోండి, హెల్ప్ అవుతుంది రిజల్ట్స్ వచ్చేంత వరకు అని అనుకుంటున్నాను. సో మీరైతే ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. మీ సజెషన్స్ అనేవి కంపల్సరీ తీసుకుంటాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మన డైలీ టార్గెట్స్ ఏంటో చూద్దాం. డే 7 టార్గెట్స్ ఏంటో చూద్దాం. రీజనింగ్ నుంచి అర్థమెటిక్ నుంచి ప్రాబబిలిటీ అండి. ప్రాబబిలిటీ క్వశ్చన్స్ నా షిఫ్ట్లో అయితే 1 క్వశ్చన్ అడిగారు, దట్టు కాయిన్స్ మీద ఉంటుంది కదా. సో కాయిన్స్ మీద అనేది అడగడం జరిగింది, లేదంటే బాల్స్ మీద అడుగుతారండి. సో ఒకసారి చూసుకోండి, చాలా ఈజీగానే ఉంటాయి, బట్ ఒకసారి చూసుకోవడం చాలా బెటర్. కాయిన్స్ పైన కానీ ఆర్ బాల్స్, రెడ్ కలర్, బ్లూ కలర్, సో ఇలాంటి వైట్ కలర్ బాల్స్ ఇలా ఇచ్చేసి అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఒక క్వశ్చన్ అయితే చూశాను నేను. సో ఈజీగా వస్తుంది కాబట్టి ఊరికే చూసుకోవడమే కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. వన్ క్వశ్చన్ కంపల్సరీ రావడానికి ఛాన్స్ ఉంది. సో మేబీ మీ ఇష్టం అని, ఒక క్వశ్చనే కాబట్టి చాయిస్ కోలుకోవాలన్నా వదులుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి సిరీస్లో మనకి లెటర్ సిరీస్ ఉంటుంది, నెంబర్ సిరీస్ ఉంటుంది, ఓకే. సో లెటర్ సిరీస్లో మళ్ళీ రకాలు ఉంటాయండి. సో ఏంటంటే మనకి వర్డ్స్ ఉంటాయి. సో లెటర్ సిరీస్లో మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు. లెటర్ సిరీస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో నెంబర్ సిరీస్ అయితే ప్రైమ్ నెంబర్స్, క్యూబ్స్, స్క్వేర్స్, సో ఇలాంటివి ఉంటాయి. లెటర్ సిరీస్లో మనకి ఆపోజిట్ లెటర్స్, నెంబరింగ్ అంటే నెంబర్ సేమ్, ఏకి 1, జెడ్కి 26, సో ఇలా ఇచ్చి వీటి మీద అడగచ్చు. సో చాలా టైప్స్ ఉన్నాయండి సిరీస్లో. లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. సో మనకి మెయిన్లీ లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్, ఎనాలజీ. సో ఎనాలజీలో మళ్ళీ లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, ఇలా 2 types ఉంటాయి. సో ఈ నెంబర్ ఎనాలజీ, నెంబర్ సిరీస్లో మనకి ప్రైమ్ నెంబర్స్ ఎక్కువ ఇంపార్టెంట్, అండ్ ప్రైమ్ నెంబరు, స్క్వేర్స్, క్యూబ్స్, సరే, ఓకే. సో ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. సో ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్. ప్రైమ్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి, అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి నేను ఒక వీడియో చేశానండి. సో మన ఛానల్లో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు, ఓకేనా. నెంబర్ సిస్టమ్ ప్లేలిస్ట్లో ఉంటుందండి, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి, ఓకేనా. సో ఇవైతే ఉంటాయండి లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఓకే. బట్ మనకైతే ఈ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఎనాలజీ నుంచి మనకి చాలా 5 to 6 to 7 marks ఆర్ 8 marksకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఇవైతే ఎవరు మిస్ చేయకండి. సో లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ అండ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, సో కంపల్సరీ నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి
జీ జీకే ఆర్ స్ట్రాటజిక్ కరెంట్ అఫైర్స్ నుంచి స్ట్రాటజిక్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ నుంచి కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుతూ దానికి జీకేలో రిలేటెడ్ చేసుకొని చదవండి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 5 to 10 ఒక 10 to 15 ఆర్ 10 to 20 అనేవి మీరు చూసుకోండి. సో ఏ టాపిక్స్ చదవాలి అనేది నేను చాలా వీడియోసే చేశానండి. నియర్లీ 5 to 6 వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అంటే మనకి లైక్ రీసెంట్గా ఉగ్రవాద ఏమంటారు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. సో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసుకోవాలి. సో అసలు ఎందుకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు అది తెలుసుకోవాలి. సో దీనివల్ల మనకి ఆపరేషన్ సింధూర్ వల్ల మనం సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం కదా. సిమ్లా ఒప్పందమేనా, యా అనుకుంటా, గుర్తులేదండి, మర్చిపోయాను. సో సారీ. మనం పాకిస్తాన్ వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా ఒక ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం కదా, సిమ్లా ఒప్పందమే అనుకుంటున్నాను నేనైతే, గుర్తులేదు. సో 10 to 20 days అయింది బుక్స్ పట్టుకోక, గుర్తులేదండి, అదే అనుకుంటున్నాను. సో దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసాం, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఆ ఒప్పందాన్ని ఎవరి కాలంలో పెట్టారని అదేది జీకేకి వెళ్ళిపోతుంది, జీకేకి వెళ్ళిపోతుంది. సో రీసెంట్గా అది క్యాన్సిల్ చేసుకున్నాము, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాము, దానివల్ల ఏం జరిగింది. సో మనం పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టాం కదా. సో ఇదైతే కరెంట్ అఫైర్స్ అంటే 2 ఇంక్లూడ్ చేసుకొని చదువుకోవాలి మనం. సో ఇక్కడ ఒక పాయింట్ ఇది చెప్పాను కదా. అండ్ రీసెంట్గా ఐపీఎల్ జరిగింది. సో ఐపీఎల్లో రీసెంట్ 2025 ఎవరు గెలిచారండి, మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఫైనల్ కప్ ఎవరు గెలిచారు, అండ్ దీంట్లో రెడ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, సో ఇవి ఎవరికి వచ్చాయి, అసలు ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, సో ఈ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదైతే మనకి స్టాటిక్ జీకేకి వెళ్ళిపోతుంది. ఇదైతే కరెంట్ అఫైర్స్కి వస్తుంది. ఓకేనా. 2025. సో 2025లో ఐపీఎల్ కప్ ఎవరు విన్ అయ్యారు, సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి విన్ అయ్యారు, ఎన్నిసార్లు విన్ అయ్యారు, సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఐపీఎల్ ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. రీసెంట్గా పమ్మన్ బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు. సో పమ్మన్ బ్రిడ్జ్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేశారు, సో లెంత్ ఎంత, ఎంత టైం పట్టింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు, సో ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే ఎవరు ఓపెన్ చేశారు, సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఇలాంటి టాపిక్స్ అండి, లైక్ పమ్మన్ బ్రిడ్జ్, సిమ్లా ఒప్పందం, అదే ఆపరేషన్ సింధూరు, ఐపీఎల్ మ్యాచ్, ఐసీసీ మ్యాచ్ 2025 సో రీసెంట్గా జరిగింది. సో దీంట్లో ఎవరు విన్ అయ్యారో, ఆపోజిట్ టీం ఏంటి, విన్ అయిన టీం ఏంటి, సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. నేను ఇవి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి, ఏ టాపిక్స్ మీరు కవర్ చేయాలి అనే దాని గురించి. టాపిక్స్ వైజ్గా కరెంట్ అఫైర్స్లో టాపిక్ వైజ్గా ఈ టాపిక్ కవర్ చేయండి అని చెప్పేసి వీడియోకి ఒక 10 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా అసలు ఏం ప్రిపేర్ అవ్వాలని కరెంట్ అఫైర్స్లో అర్థం కాకపోతే ఆ టాపిక్స్ చూసుకోండి. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్. సో Day 7లో టార్గెట్స్ అయితే ఇవేనండి. మీరు ఎవరైనా కంప్లీట్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. సో ఒక్కరు కామెంట్ చేస్తున్నారండి, అతని పేరు అతను ఆమె ఏమో తెలీదు, ఎవరు ఆ పర్సన్. సో ఆ పర్సన్ పేరు నాకు వచ్చే నేమ్ నుంచి నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు పేరైతే. సో అందుకే ఒకరు మాత్రమే కామెంట్ చేస్తున్నారు. సో ఎవరైతే నాకు అలా కామెంట్ చేస్తారో వాళ్ళకి కామెంట్ అనేది పిన్ చేసి పెడుతున్నాను నేనైతే. సో ఎవరైనా ఒక్కరు ఫాలో అయినా నాకు చాలండి, వాళ్ళకి హెల్ప్ అయినా చాలు. సో అందుకనే కంటిన్యూగా చేస్తున్నాను. ఓకేనా. సో Day 7లో మన టార్గెట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఆర్ ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అన్నా కామెంట్ చేయండి. ఒక విషయం అండి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళ కీ అయితే వచ్చిందండి. సో కరెక్షన్కి డేట్ కూడా ఇచ్చారు, సమ్ డేట్ ఇచ్చారు కరెక్షన్కి, 6th వరకు ఇచ్చారు అనుకుంటాను, 6th 7 2025 వరకు. సో ఫస్ట్ ఈరోజే రిలీజ్ అయింది. సో 6th వరకు అయితే అంటే వాళ్ళకి ఇచ్చింటారు కదా, సో దానికి అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే మనం రైజ్ చేయొచ్చు.
కీ అయితే రిలీజ్ అయిందండి. ఎవరైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేయండి. నేనైతే ఇంకా చెక్ చేయలేదు. ఓకేనా. సో ఇదేనండి ఇంపార్టెంట్ పాయింట్, మర్చిపోయాను చెప్పడం. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మనం ఎన్టీపీసీ రీస్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. చేద్దామా వద్దా నేను, సో మీరు నన్ను ఫాలో అవుతారా? సో అసలు ఎట్లా చేద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం, ఏమైనా మీకు ఐడియాస్ ఉంటే చెప్పండి. నేనైతే రీస్టార్ట్ చేస్తాను. సో నేను రీస్టార్ట్ చేసిన మీతో షేర్ చేయాలా వద్దా, సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఓకేనా. సో మనం ఈ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు అవుతున్నా కూడా, ఇప్పుడైతే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఒకవేళ ఎగ్జామ్కి. సో మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. చేయండి అంటే మీతో షేర్ చేస్తానండి అసలు ఏం చదువుదాం, ఎట్లా చదువుదాం అనేది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.